అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజ్యాంగ వ్యతిరేక అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. రాజ్యాంగ వ్యతిరేక అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. రాజ్యాంగ వ్యతిరేక అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ నమస్కారం. అమిత్ షా గారు ఈ దేశ హోంమంత్రిగా నిన్న పార్లమెంట్లో వెళ్లబుకిన విషయం ఈ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తి గుండెను గాయపరిచింది. మేమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. అంబేద్కర్ కూడా మాకు ఒక దేవుడిలాగే అని సమానంగా పూజిస్తాం. రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ యావత్ దేశంలో ఇవాళ నిరసనలు తెలుపుతా ఉంది. ఆయన చేసే స్టేట్మెంట్ నిర్బద్ధంగా ఖండిస్తా ఉన్నాము. అంబేద్కర్ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, మంత్రులము, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. తద్వారా దేశ ప్రజల యొక్క గాయపడిన మనసుని కొంతమేరకు సులభం చేస్తారన్న మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అమిత్ షా వాడిన భాష, మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి మీ ద్వారా మేము తెలియజేసుకుంది, ఈ సమాజం అందరిది, అన్ని కులాలు, అన్ని మతాలది. ఒక మతం వైపు ఉద్రేకపరుస్తూ ఇలాంటి కామెంట్స్ ఏవైతున్నాయో దేశ సమగ్రతని భంగం కలుగజేస్తాయి. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి మోడీ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభ లెజిస్లేటివ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. ప్రభాకర్ మాట్లాడు. అసెంబ్లీ హౌస్ లో అలౌడ్ లేదు. అసెంబ్లీలో ఏమి ఇప్పుడు అసెంబ్లీ బయట ఉన్నాం. ఇన్సైడ్ ది హౌస్ ఎవరు కూడా తీసుకురావడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు ప్రభాకర్ మాట్లాడు. సరే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఒక స్టాండ్ అడగదలుచుకున్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక ప్రశ్న వేసినాం ధర్నా సందర్భంగా. భారతీయ జనతా పార్టీ ఆదానికి ఉన్నటువంటి స్నేహితాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనటువంటి డిమాండ్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నాం. రాజ్యసభలో ఉన్న ఎంపీలకు మీరు ఏం నిర్దేశన ఇస్తారో తెలంగాణ సమాజానికి చెప్పమని అడుగుతా ఉన్నాం. దాని గురించి చెప్పకుండా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభల తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీ స్టాండ్ అంబేద్కర్ గారి పట్ల ఏముందో
ఇక్కడ ఉన్నటువంటి మనుస్మృతి వాదులు చెప్పాలి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. అలాగే బాటుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గౌరవ అధ్యక్షులు డిమాండ్ చేసినట్టుగా బర్తరఫ్ చేయడంతో పాటుగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందించాలి. నిన్న మా ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ ధర్నాలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆదాని వ్యవహారం మీద వేయడానికి మీ స్టాండ్ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కాదా అవునా నిరూపణ చేయమని డిమాండ్ చేస్తాను. మేము వీడియో వాళ్ళకు చరిత్రలో పోవాలి. వారు ఓడిపోతే కూడా కేబినెట్ నెహ్రూ గారు తీసుకొని ఇదంతా వారి పట్ల ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి అవమానపరిచే ఆలోచన లేదు. వారికి ఎన్నడూ స్వతంత్ర పోరాటంలో కొట్లాడింది తెలియదు, రాజ్యాంగ నిర్మాణంలో పాత్ర లేదు. దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే ఇంగ్లీష్ వాళ్ళకు తాబేదారులుగా పనిచేసినటువంటి పార్టీ ఇలా మాట్లాడితే ఎట్లా? ఇలా స్వతంత్ర ఉద్యమానికి సంబంధించుకోవచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ పాత్ర లేదు. వాళ్ళకి ఆ చరిత్ర కూడా తెలియదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడానికి ఆయనకున్నటువంటి జ్ఞానము సంపద ఎవడు అవకాశం ఇచ్చిన అంటలేను, వారికి ఉన్నటువంటి జ్ఞాన సంపదతోటి అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలే. వాళ్ళు చరిత్రను వక్రదో పట్టించే ప్రయత్నం చేస్తారు. 11 minutes 11 seconds వీడియో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది ఫ్యాషన్ అయింది అని ఇట్లా అలవోలకగా మాట్లాడిన మాట వాస్తవమా కాదా?